ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా 27:2-3 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 38 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ పరిచయం ఫాలో చేసిన ప్రతి బిడ్డకి పేరు పేరు చొప్పున దీవెన కృప కలుగునుగాక. ఆమేన్. ఈరోజు గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రభు అంటున్నారు, నాకు ఒక మంచి ద్రాక్ష వనంగా నువ్వు ఉంటావు, నేను నిన్ను కాపు చేస్తా, ప్రతి నిమిషం నీకు నీరు కడతా, ప్రతి నిమిషం అన్న ఎవడు దాని మీద రాకోకుండా నేను ప్రొటెక్ట్ చేస్తా, దీవారాత్రం దీన్ని కాపాడుతా. ఏవు చుట్టూ, ఏవు కలిగిన సమస్యల చుట్టూ కంచి వేసి కాపుదలిచ్చి దీవెనిచ్చినట్టుగా నీ చుట్టూ సమస్యల చుట్టూ దేవుడు కాపుదలు వేయబోతున్నాడు. దేవుడు నీకు నీరు కడతాడు, నీకు సముద్రం ఇస్తాడు, ఫలపరితంగా మారతావు. రాబోయే దినాల్లో అద్భుతమైన దీవెన కృపను పొందబోతున్నావు. సే ఆమేన్. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకుందన్నారు, మనోహరమగు ద్రాక్షవనంగా మారుస్తా అంటున్నావు. అలా మార్చండి. ప్రతి ఒక్క బిడ్డని మనోహరమగు ద్రాక్షవనంగా మార్చేయండి. చీకటి తొలగించండి. అయ్యా దాన్ని కాపు చేస్తానంటావు, నన్ను నువ్వు కాపుదలు ఇవ్వండి, ప్రొటెక్ట్ చేయండి. ఏ దుష్టుడు కన్ను పడినివ్వదు. ఈ పరిచర్య మీద, మా బిడ్డల మీద, మా మీద ఏ దుష్టుడు కన్ను పడినివ్వద్దు. దీవారాత్రను కాపాడుతానంటున్నావు. ఇజ్రాయేలును కాయవాడు, కొనుక్కొని నిద్రపోవు, కృప చూపించి కార్యాలు చేసి ఫలభరితంగా ఫ్రూట్ఫుల్గా ఉండాలా, బ్లెస్ అవ్వాలా, ఫైనాన్షియల్ బ్లెస్ అవ్వాలా, స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలా, ప్రతి ఒక్కరు జయమును కలిగి ఉండాలి, ఆశీర్వాదానికి దీవెన కలిగి ఉండాలి. కృప నుంచి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనమని, కృపాక్షేమాలు దయచేయమని, సమాధానంతో నింపమని. ఎవరైతే వ్యాధిగ్రస్తు వారిని స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని గడ్డిస్తూ మీరు స్వస్థపరచండి. ప్రతి చీకటి తొలగిపోవాలి, విడుదలిచ్చి గ్రేట్ మిరాకిల్స్ చేయండి. మానకరమైన వ్యాధులను గడ్డిస్తున్నాను, క్యాన్సర్ లాంటి వ్యాధులను గడ్డిస్తున్నాను, హెచ్ఐవి లాంటి వ్యాధులను గడ్డిస్తున్నాను. ఎవరి ప్రేయర్కి వేసిన వారికి స్వస్థత, విడుదల కలుగును. ఎవరికి జాబ్ లేదు, వారికి జాబ్స్ వచ్చును గాక. ఎవరికి ఐక్స్ కోరుకున్న ఐక్స్ వచ్చును గాక. దీవెన లేదు, దీవెన కలుగును గాక. సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టబడిన గాక. ఇటు ఫైనాన్షియల్గా మిరాకిల్స్ చేయండి, జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, అయినా గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఇవ్వండి, వాహనాలు ఇవ్వండి, అప్పులు విడిపించండి. ప్రతి సమస్య బ్రేక్ త్రూ ఇచ్చి దీవెంతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష్ను కృపకి సమాధానం ఇచ్చి నడిపించుకొని జయమని ఇవ్వండి. అయ్యా అందరి పట్ల దీవెని ఇవ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, బిజినెస్ పీపుల్ దీవించబడాలి, ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వాలి. ఈ రోజంతలో కూడా తోడయండి, జర్నీలో కూడా తోడయండి, యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసి అన్ని విషయాల్లో మేలు దయచేసి మహిమ చెందమని, క్షేమాన్ని ఇమ్మని, ఆశీర్వాదాన్ని ఇమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప సమృద్ధిగా తోడయుండి మనోహరమగు ద్రాక్షవనంగా నేను మార్చి ఆయన కాపు చేసి నీకు నీరు కట్టి సమృద్ధిగా మేలు చేయనుగాక. ఆమేన్. ఫలభరితంగా ఉందుగాక. ఆమేన్.